వారికి, నెమ్ము ఉన్న వారికి, పక్షవాతం వచ్చిన వారికి, ఫిట్స్ తో బాధపడే వారికి, పాము తేళ్లు కరిచిన వారికి, డెంగ్యూ మరియు అన్ని రకాల జ్వరాలకు అతి తక్కువ ఖర్చుతో అత్యాధునికమైన వైద్య సేవలు అందిస్తూ పేద మరియు మధ్యతరగతి ప్రజల ఆదరాభిమానాలు సంపాదించి చీరాల వైద్య రంగంలో ది బెస్ట్ హాస్పిటల్ గా నిలిచిన హాస్పిటల్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల. 24 గంటలు అందుబాటులో ఎంఎస్ ఆర్థోపెడిక్, ఎముకలు యాక్సిడెంట్ కేసుల స్పెషలిస్ట్ డాక్టర్ మండవ అనిల్ కుమార్ ఎంఎస్, జాయింట్ అండ్ హప్ రిప్లేస్మెంట్ అండ్ స్పైన్ సర్జన్. 24 గంటలు ఎముకలు విరిగిన వారికి, కాళ్లు చేతులు బెణికిన వారికి, కార్ యాక్సిడెంట్ అయిన వారికి, జారి పడిన వారికి, నరాల బలహీనతకు, కాళ్లు చేతులు వంకర ఉన్నవారికి, తీవ్రమైన నడుము నొప్పితో బాధపడే వారికి, పుట్టుకతో పిల్లలకు వచ్చే కాళ్ల వంకరకు, మెడ నొప్పికి, కీళ్ల వాతానికి, గూడు జారి పడిన వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్న హాస్పిటల్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల. మోకాళ్ల నొప్పితో బాధపడే వారికి, గుజ్జు పెరగడానికి మరియు నొప్పి రాకుండా ఉండేందుకు ఇంజెక్షన్లు చేయబడును. తీవ్రమైన మోకాళ్ల నొప్పితో బాధపడే వారికి అతి తక్కువ ఖర్చు. హలో డాక్టర్ ముఖాముఖ కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి చీరాల నవ్య కేబుల్ ప్రేక్షక మహాశయులకి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కార్పొరేట్ వైద్యాన్ని అతి తక్కువ రేట్లకి అందిస్తున్న తాడివలస దేవరాజ్ ఎంబీఏ ఎల్ఎల్బి గారిచే ఏర్పాటు చేయబడిన కామాక్షి కేర్ హాస్పిటల్ మరియు నవ్య కేబుల్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి హలో డాక్టర్ ముఖాముఖి కార్యక్రమానికి మరోసారి చీరాల పట్టణ ప్రజలకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. కార్పొరేట్ వైద్యాన్ని అతి తక్కువ రేట్లకే అందిస్తున్న కామాక్షి కేర్ హాస్పిటల్ వారు ఈరోజు మన ముందుకు తీసుకొచ్చినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ గారు, గ్యాస్ ట్రబుల్ స్పెషలిస్ట్ గారు డాక్టర్ శ్రీకాంత్ గారు. వీరు గుంటూరు కోస్టల్ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్గా ఉన్నారు. వారు మన చీరాల పట్టణానికి రావడం ఎంతో గర్వకారణం. డాక్టర్ శ్రీకాంత్ గారు గ్యాస్ ట్రబుల్ స్పెషలిస్ట్ మాత్రమే కాకుండా వారు లాప్రోస్కోపీ స్పెషలిస్ట్గా కూడా ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే డాక్టర్ శ్రీకాంత్ గారు ప్రతి శుక్రవారం వారు సురేష్ మహల్ ప్రక్కనే కల కామాక్షి కేర్ హాస్పిటల్ నందు ప్రతి శుక్రవారం వారు వచ్చి వారి సేవల్ని వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా వీరు మన మధ్యలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. డాక్టర్ శ్రీకాంత్ గారు గ్యాస్ ట్రబుల్, ఫైల్స్, కడుపు నొప్పి మరియు లాప్రోస్కోపీ ఆపరేషన్ నందు అత్యుత్తమైనటువంటి సర్జన్గా పేరుగాంచి ఉన్నారు. వారు మరి ఈరోజు మన స్టూడియోకి వచ్చి మన చీరాల పట్టణ ప్రజలకి సూచనలు, వైద్య సలహాలు ఇవ్వడానికి మన ముందుకు వచ్చినందుకు వారిని ఎంతో అభినందిస్తూ వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి చీరాల పట్టణ ప్రజలు ఈ గ్యాస్ ట్రబుల్కి సంబంధించినటువంటి సమస్యల్ని స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో మీ యొక్క సమస్యలను పంచుకొని కావలసినటువంటి వైద్య సలహాలు స్వీకరించవలసినదిగా కోరుచు ఉన్నాం. సార్, డాక్టర్ గారు మీ గురించి మా ప్రేక్షకులకి, చీరాల పట్టణ వాసులకి తెలియజేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ అండి. నేను ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కాలేజ్ చేశాను. తర్వాత ఎంఎస్ వచ్చేసి వైజాగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ చేశాను. నేను ప్రస్తుతం కోస్టల్ కేర్లో పనిచేస్తున్నాను. నేను జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ అండ్ గ్యాస్ట్రెంటాలజీలో చేస్తుంటాను. ఇక్కడ ఎండోస్కోపీస్ చేస్తూ ఉంటానండి. చాలా సంతోషం డాక్టర్ గారు. మరి ఈ సందర్భంలో మన కాలర్స్ ఫోన్ చేసే లోపు మాకుండేటువంటి చీరాల పట్టణ వాసులకి మీరు అందిస్తున్నటువంటి సేవలు అమోఘం. ఈ సందర్భంగా ఫోన్ కాల్స్ వచ్చేలోపు అసలు గ్యాస్ ట్రబుల్ అనేది ఎందుకు వస్తుందనేది కొంచెం మా ప్రేక్షకులకి తెలియజేయవలసిందిగా కోరుచూ ఉన్నాం సార్. ఓకే అండి. సో గ్యాస్ ట్రబుల్ అంటే మామూలుగా దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయంటే గ్యాస్ట్రైటిస్ అంటాం, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాం, రకరకాల పేర్లు ఉంటాయన్నమాట. సో ఏంటంటే బేసిక్గా అంటే మామూలుగా సాధారణ భాషలు చెప్పాలంటే పొట్టలో పూత అంటాం, లేకుంటే జనరల్గా గ్యాస్ ట్రబుల్ అని చెప్తాం. సో ఇదేంటంటే లోపల పేగు ఒక పొర ఉంటుంది అన్నమాట, దాన్ని ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు గ్యాస్ట్రైటిస్ అంటాం. ఓకే, కాలర్ వచ్చారు ఒకసారి. హలో 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 నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సార్, కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? మీ పేరు సార్? థ్యాంక్ యూ సార్. మీరు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. హలో కృష్ణ గారు, చెప్పండి. సార్, మా బాబుకి 18 years అండి. చెప్పండి.
హాస్టల్లో ఉంటున్నాడు. ఓకే ఓకే, లాస్ట్ మంత్ 6th వాడికి జాండీస్ అయిందండి. ఓకే జాండీస్ అది బయలుగురి 12.5 అరేంజ్ అయింది. ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రాలో మనం వీక్ బ్యాక్ టెస్ట్ చేస్తే 5 వచ్చింది సార్. ఏమండి ఎంత వచ్చింది? 1.5. 1.5 వచ్చింది. ఓకే బాబుకి ఎలాంటి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాన్ని ఇంకా తగ్గించడానికి? అంటే ప్రస్తుతం హాస్టల్లో చేర్చి వచ్చాను. ఓకే ఓకే సో సాధారణంగా ఏంటంటే ఇప్పుడు బిలిరూబిన్ పెరిగిందంటే దానికి కారణాలు మెడికల్ కాజెస్ కావచ్చు, లేకుంటే సర్జికల్ కాజెస్ కావచ్చు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మేబీ మెడికల్ కాజ్ కావచ్చు. సో దీంట్లో ఆహార జాగ్రత్తలు అంటే బేసిక్గా కొంచెం లో ఫ్యాట్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే సరిపోద్దండి. తర్వాత ఇంకా ప్రత్యేకమైన స్పెషల్ అంటే న్యూట్రిషన్స్ ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలి, ఇప్పుడు ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్ కొంచెం తగ్గించామని చెప్పండి, అదర్వైజ్ మామూలు తీసేసుకోవచ్చు, ఫుడ్ ఇబ్బంది ఏమి. ఆయిల్ కంట్రోల్లో వాడండి, ఆయిల్ కొంచెం తక్కువ వాడితే మంచిది. థ్యాంక్ యూ సార్. సార్ మరి చాలా గొప్ప విషయం చెప్పారు. అసలుకి ఈ గ్యాస్ ట్రబుల్ ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉండదంటారు? ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది సాధారణంగా ఒక గ్రూప్ కానీ లేకుంటే ఒక ఏజ్ అని ఫాలో అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేస్తూ ఉంది. సో దానికి కారణం ఏంటంటే బేసిక్గా మన లైఫ్ స్టైల్ మారుతుంది, తర్వాత మన డైటరీ హ్యాబిట్స్ మారుతున్నాయి, దానివల్ల ఆల్మోస్ట్ చాలా మందికి వస్తున్నాయి. ఇప్పుడు దానికి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ దాదాపు 90% పాపులేషన్లో ఉంటుంది అన్నమాట. సో దాంట్లో చాలా మందికి డిసీజ్ బయటపడదు, చాలా కొంతమంది పడుతుంది. అది కాకుండా నొప్పికి వాడే మాత్రలు, తర్వాత వేరే మందులు వాడడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అది కాకుండా ఆల్కహాల్, తర్వాత స్ట్రెస్, తర్వాత డైట్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో వీటి వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటుంది. అంటే ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేదు? ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా గ్యాస్ ట్రబుల్తో సఫర్ అవుతున్నారు. అవునండి, ఇది చాలా ప్రస్తుతం ప్రజల్లో ఉండేటువంటి పెద్ద సమస్యలాగా ఉంది. పోనీ ఆహారపు అలవాట్లు, ఎటువంటి ఆహారపు అలవాట్లు మనకి ఏమన్నా చేంజ్ చేసుకుంటే ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గించుకునేటువంటి అవకాశం ఉందంటారా? ఒక చిన్న అపోహ ఏంటంటే బేసిక్గా పలానా ఆహారం తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అన్న చిన్న మిస్కన్సెప్షన్ ఉంది. సో అది రాంగ్ అండి. బేసిక్ ఏంటంటే ఆహారం వల్ల గ్యాస్ ట్రబుల్ రాదు, ఎందుకంటే ఆహారం గ్యాస్ ట్రబుల్ కాజ్ చేయదు. కానీ కొన్ని తిండ్లు పడినప్పుడు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది. సో ఫుడ్ వల్ల రాదు, పలానా ఫుడ్ పడినప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కాజ్ మాత్రం ఫుడ్ కాదండి, కొన్ని ఫుడ్ తింటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే, కానీ సో ఆ ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. సో ఫుడ్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ గ్యాస్ ట్రబుల్. చాలా మంచి విషయం చెప్పేది సార్. అంటే ఇప్పుడు మా ప్రేక్షకులు చాలామంది మా హాస్పిటల్కి వచ్చి మాకు ఆకలి లేకపోతుంది, మలబద్ధకంగా ఉంది, కడుపు ఉబ్బరం, రక్తహీనత, కడుపులో మంటగా ఉందంటారు. దీనికి కారణాలు ఏమంటారు మీ ఉద్దేశంలో? ఇప్పుడు ఇవన్నీ గ్యాస్ట్రైటిస్ అంటే పొట్టలో ఉన్న ఒక పొర ఉంటుంది కదండి, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే కాలర్ ఎదురు చూస్తున్నారు. హలో హలో, నమస్తే అమ్మా, మీరు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? పర్జానా, థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడి నుంచి అమ్మా? వెరీ గుడ్ అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో నేరుగా చెప్పండి. చెప్పండి ఫజల్ గారు. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా పేరు సత్యానా, నేను వేటపల్లి చేస్తున్నాను. చెప్పండి అమ్మా. యాక్చువల్గా మా మదర్ కి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. హలో, చెప్పండి చెప్పండి. మా మదర్ కి గ్యాస్ ట్రబుల్ ఉంది. తనకి టేపులు అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే. సొల్యూషన్ ఏంటమ్మా, ఇప్పుడు బెల్చింగ్స్ అన్నది అంటే టేపులు మీరు చెప్తున్నారు కదా, అవి చాలా సాధారణంగా వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే పుల్ల టేపులు అంటాం, అంటే యాసిడ్ గుర్తు రావడం జరుగుతూ ఉంటుంది. అలా యాసిడ్ అన్న పుల్ల టేపులు అని వస్తున్నాయా? అంటే పుల్ల టేపులు వేరు, మామూలు టేపులు వేరు. పుల్ల టేపులు వచ్చినప్పుడు దాని మందులు ఉన్నాయమ్మా, మందులు వాడితే తగ్గుతుంది. కానీ ఒకసారి ఎండోస్కోపీ చేస్తే మనకు కరెక్ట్ ఐడియా వస్తుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది దాని గురించి
ప్రేక్షకులు చెప్పారు ఒకవేళ గ్యాస్ ట్రబుల్ వస్తే ఇలా పుల్లటి తేపులు కానీ ఇవన్నీ వస్తే మీ వద్దకు వచ్చిన వాళ్ళకి దీన్ని గ్యాస్ ట్రబుల్ వచ్చిందని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా సార్? ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే బేసిక్ ఏంటంటే సిమ్టమ్స్ బట్టి మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. సిమ్టమ్స్ బట్టి మీకున్న ప్రాబ్లం ఏంటి చెప్పగలుగుతాం. సో దీని తర్వాత మనకు ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అంటే జనరల్ గా మనం వాడే టర్మ్, లోపల ఏముంటుందంటే ఒక్కోసారి అల్సర్ లాగా ఉండొచ్చు, లేకపోతే పొట్టంతా పూతలాగా ఉండొచ్చు, లేకపోతే కండరాలు సరిగా కోఆర్డినేషన్ లేకుండా రిఫ్లెక్స్ అంటాం అన్నమాట, ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. సో ఇవన్నీ కనుక్కోవాలంటే మనకు ఎండోస్కోపీ చేస్తే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అది కాకుండా ఏంటంటే కొంతమందికి చాలా మందిలో కొన్ని డిసీజెస్ లోపల ఉంటాయి, అంటే పాలిప్స్ కానీ క్యాన్సర్ కానీ ఉండొచ్చు, అంటే ఏజ్ పెద్ద ఉన్న వాళ్ళకి. కాబట్టి ఎండోస్కోపీ చేస్తానంటే అది లోపల కండిషన్ తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ. సో గ్యాస్ ట్రబుల్ వాళ్ళందరూ ఎండోస్కోపీ చేయించుకుంటే మంచిదండి. ఇప్పుడు డాక్టర్ గారు చిన్న కాల్ వస్తుంది సార్. హలో, ఓకే కట్ అయింది. హలో హలో హలో, ఎవరమ్మా? మీ పేరేంటమ్మా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో హలో అమ్మా అమ్మా మీ టీవీ వాల్యూమ్ కొద్దిగా తగ్గించమ్మా. హలో చెప్పమ్మా, మీ సమస్య డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. చెప్పండమ్మా. చెప్పండమ్మా, చెప్పండి. హలో పాప 3 years. ఓకే, చెప్పండి. చెప్పమ్మా, మాట్లాడండి. ఓకే, మలబద్ధకం. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. మలబద్ధకం అంటే మామూలుగా సాధారణంగా ఎలా ఉంటుందంటే కొంతమంది 2 రోజులకోసారి 3 రోజులకోసారి వెళ్తూ ఉంటారు, నార్మల్ అది. ఒకవేళ ఆ ప్రాబ్లం ఎక్కువ ఉండి తర్వాత హార్ట్ స్టూల్స్ పాస్ చేస్తూ ఉన్నారు అనుకోండి, దానివల్ల వేరే కాంప్లికేషన్స్ వస్తుంటాయి. సో అలా కాకుండా 2 రోజులకోసారి వెళ్తున్నారు, ఇబ్బంది లేదన్నప్పుడు మనం దాన్ని సాధారణంగా వదిలేసేం కాదు. లేదు దానివల్ల వేరే ఇబ్బందులు వస్తున్నట్టు మాత్రం దానికి మందులు వాడాల్సి వస్తుంది. మీరు ఒకసారి వీలైతే హాస్పిటల్ తీసుకొస్తే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి సలహా చెప్పారు. ఇప్పుడు ఎండోస్కోపీ ఉన్నది, గ్యాస్ట్రోస్కోపీ అని కూడా అంటా ఉంటారు. అవునండి. ఈ 2 ఇన్స్ట్రుమెంట్లకి ఏమైనా తేడా ఉందంటే? ఎండోస్కోపీ అంటే జనరల్ టర్మ్ అంటే ఎండోస్కోపీ అంటే ఎనీ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ యూస్డ్ టు సీ ఇన్సైడ్ ద బాడీ ఈస్ కాల్డ్ ఎండోస్కోపీ. అది ఏదైనా కావచ్చు. గ్యాస్ట్రోస్కోపీ అంటే పొట్టలో వేసేదాన్ని గ్యాస్ట్రోస్కోపీ అంటాం. మనం కింద కోలాన్ ఎగ్జామ్ చేసినప్పుడు కొలోనోస్కోపీ అంటాం. సో ఇవన్నీ ఇప్పుడు ఏంటి సర్జన్స్ వాడుతూ ఉంటారు. ముక్కులో చూడడానికి చిన్న గుట్టంలా ఉంటుంది అనమాట. సో అది సో ఎండోస్కోపీ అంటే జనరల్ టర్మ్. కాల్ వస్తుంది సార్. హలో హలో హలో, ఓకే సార్, ఇప్పుడు గ్యాస్ట్రోస్కోపీ అనేది అది పైప్ లాంటిది, లోపలికి ఈగోఫోగస్ ఏదో అంటారు, ఈగోఫోగస్ లో అంటే దాని ద్వారా అక్కడ టెస్ట్ చేస్తారంటారు, లేకపోతే కడుపులో జీర్ణాశయంలో మామూలుగా ఏం చేస్తామంటే అండి, మనము గ్యాస్ట్రోస్కోప్ పాస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మనం గొంతు వోకల్ కార్డ్స్ నుంచి కింద ఈసోఫాగస్, తర్వాత కింద స్టమక్ తర్వాత డియోడినం అని ఎగ్జామ్ చేస్తాం. సో సో మనకు అన్నిటికీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో డియోడినం నుంచి పైన గొంతు వరకు అంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. ఒక కాల్ వస్తుంది సార్. హలో హలో, నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరమ్మా? చెప్పమ్మా, నీ పేరమ్మా? చెప్పమ్మా మాధురి గారు, డాక్టర్ గారు నేరుగా మీ సమస్య చెప్పండి. నమస్తే అండి మాధురి గారు, చెప్పండి. ఓకే, అది ఒకటి అను కొంచెం మసాలా ఏమన్నా తింటే హెడ్ దగ్గర బాగా కుకింగ్ అనిపిస్తుంది. మసాలా బిర్యానీ ఏమన్నా తింటే ఓకే, అది అంటారా? గ్యాస్ ట్రబుల్ అంటే మీరు చెప్పినట్టు గాల్ బ్లాడర్ దగ్గర నొప్పి అంటే పై పొట్టులో రైట్ సైడ్ నొప్పి రావడం మీ ఉద్దేశం అదే కదా?
ఇప్పుడు ఎలా ఉంటుందంటే గాల్ బ్లాడర్లో ఉన్న ప్రాబ్లం ఉంటే కూడా గ్యాస్ ట్రబుల్ ప్రెసెంట్ అవుద్ది. అంటే గుండెలో మంట ఉండడం కానీ లేకపోతే పొట్టలో నొప్పి రావడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి స్కాన్ చేయించుకుంటే పొట్టకు గాల్ బ్లాడర్ అనే ప్రాబ్లం అంటే తెలుస్తుంది. ఒకవేళ అది కాకుండా మీకు మామూలుగా జనరల్ గ్యాస్ ట్రబుల్ ఉండొచ్చు. హలో, ఓకే డాక్టర్ గారు, సరే, చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు వీళ్ళు కడుపులో మరి మంట రావడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు గొంతులో మంట వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు గుండెల్లో మంట వస్తుంది. ఇప్పుడు ఇది గ్యాస్ట్రోస్కోపీతో చూపగలిగినటువంటిది. ఇది గ్యాస్ ట్రబుల్ అని, అంటే గొంతులో మంట వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్ అని అనుకోవాలా, గుండెల్లో మంట వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్ అనుకోవాలా, కడుపులో మంట వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్ అని అనుకోవాలా? కొంచెం మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఇప్పుడు ఏంటంటే ఇది వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు గొంతులో మంట కానీ గుండెలో మంట కానీ ఏదంటే ఇప్పుడు మనకు ఈసోఫైగస్ ఉంటుంది. ఈసోఫైగస్ పొట్ట కనెక్ట్ ఉంటుంది అనమాట. సో 2 గ్రూప్స్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. అప్పర్ ఈసోఫైల్ స్పింక్టర్, లోవర్ ఈసోఫైల్ స్పింక్టర్ అంటాం. సో ఈ కంట్రోల్ లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే పొట్టలో ఉన్న యాసిడ్ రివర్స్ లో వస్తూ ఉంటాం, అంటే పైకి వస్తూ ఉంటాం. వచ్చినప్పుడు రిఫ్లెక్స్ అంటాం. సో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాం. అదే హార్ట్ బర్న్ లాగా, అంటే గుండెలో మంటలాగా ప్రెసెంట్ అవుతుంటుంది. కొంతమందికి ఏంటంటే బెల్చింగ్స్ లాగా, అంటే మామూలుగా టేపులో రావడం, పుల్లర్ టేపులో రావడం ప్రెసెంట్ అవుతుంటారు అనమాట. సో ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ కింద అనుకుంటాం. ఓకే, హలో హలో హలో, ఎవరు బాబు? హలో, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సార్, మీ సమస్య నేరుగా డాక్టర్ గారు చెప్పండి. చెప్పండి. ఓకే మంట వస్తుంది. ఓకే వేడిగా మంట మంటగా ఉంటుంది. ఓకే అదే అదే ఓకే. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకున్నది ఈ ఉబ్బరంగా ఉండడం ఉన్నది, లేకపోతే సరిగా అరగకపోవడం ఉన్నది, లేకపోతే ఏదైనా పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే పొట్టంతా ఉబ్బరం ఉండడం, పుల్ల తేపులు అవడం అన్నీ మనం గ్యాస్ట్రైటిస్ కింద, లేకపోతే గ్యాస్ ట్రబుల్ కింద అనుకుంటాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది, మీకు పలానా ఫుడ్ పడదు అనిపిస్తే ఆ ఫుడ్ని అవాయిడ్ చేయండి ఒకటి. రెండోది ఏంటంటే ఈ సిమ్టమ్స్ రిలీవ్ చేసుకోవడానికి మనకు మందులు ఉన్నాయి, ఆ మందులు వాడచ్చు. తర్వాత ఎండోస్కోపీ ఒకసారి చేస్తే మనకు ఈ కండరాలు లూజ్ ఉన్నాయా, లేకపోతే లోపల ఏమైనా పూతలాగా ఉందా, అల్సర్ ఉందో తెలుస్తుంది అనమాట. సో ఎండోస్కోపీ చేయించుకోవడం మంచిది, తర్వాత దాని తగ్గట్టు మందులు వాడడం మంచిది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు, ఒకవేళ గుండెల్లో మంట వచ్చినప్పుడు అది గ్యాస్ ట్రబుల్ అయినా కూడా మనం హార్ట్ అటాక్ అని ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది గ్యాస్ ట్రబుల్ లేకపోతే గుండెల్లో మంట, అది హార్ట్ అటాక్ అని మనం ఎలా తేడా చూపించగలుగుతాం? ఇది మంచి క్వశ్చన్ ఇస్తారండి మీరు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే చాలా మంది గ్యాస్ ట్రబుల్ ని గుండె జబ్బు అనుకుంటారు, లేకపోతే ఒకసారి గుండె జబ్బుని గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. సో కొంతమంది కంటే నిజంగా గుండె జబ్బు ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ అనుకుని దానికి తగ్గట్టు మందులు వాడుతూ ఉంటారు. అప్పుడు నెగ్లెక్ట్ చేసుకొని హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే సపోజ్ గుండె మంట ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని గుండె ప్రాబ్లం ట్రీట్ చేసుకోవడం, లేకపోతే దాని తగ్గట్టు మనం మేనేజ్ చేసుకోవడం. ఒకవేళ లేనప్పుడు మనం గ్యాస్ ట్రబుల్ ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ ఈజ్ నెవర్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో హార్ట్ సంబంధించింది అయితే డెఫినెట్లీ ఆ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కాబట్టి ఫస్ట్ హార్ట్ని అటెండ్ అవ్వాలి, ఆ తర్వాత గ్యాస్ ట్రబుల్ చూసుకోవచ్చు. సో గుండెలో మంట వస్తుంది అనుకోండి, ఫస్ట్ ఈసీజీ తీసుకోవడం, ఈసీజీలు అంతా నార్మల్ ఉంది, ఇబ్బంది లేదన్నప్పుడు అప్పుడు గ్యాస్ ట్రబుల్ ట్రీట్ చేసుకోవడం మంచిది. కాలర్ వస్తున్నారండి, చూద్దాం. హలో హలో హలో, అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? హలో అమ్మా, మీ పేరమ్మా? అనూహ్య. అమ్మా, మీరు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా, మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి అమ్మా. ఓకే అమ్మా, ఓకే, మీరు బాగా తగ్గించి పడుతుంది, చెప్పండి అమ్మా. చెప్పండి. అదేనమ్మా, అది అదే జనరల్ గా గ్యాస్ ట్రబుల్ అంటే గ్యాస్ట్రైటిస్ అవ్వచ్చు. ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే, ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటే వీలైతే దాని తగ్గట్టు మందులు వాడితే తగ్గుతుందమ్మా.
ఇది కనీసం ఒక 4 weeks నుంచి 8 weeks వరకు మందులు వాడాలి. ఏదైనా అల్సర్ ఉంటే 8 weeks టైం పడుతుంది హీల్ అవ్వడానికి. సో రెగ్యులర్గా మందులు వాడడము, అంటే ఒక కోర్స్ వాడడము, తర్వాత డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము, టైంకి భోజనం చేయడము, తర్వాత స్పైసీ ఫుడ్ తగ్గియడము, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్ వస్తాయండి. చాలా మంచిది సార్. ఈరోజు ఎప్పుడైనా సరే మన ప్రజలు రోగం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ కోర్స్ తీసుకొని ఆ టాబ్లెట్స్ మొదటి రోజు రెండో రోజు వాడి మా వాళ్ళందరూ కూడా ఆ తర్వాత తగ్గిపోయిన వెంటనే దాన్ని మానేయటం జరుగుతుంది. డాక్టర్ గారి సలహా మేరకు మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ కోర్సు మొత్తం వాడాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా సురేష్ మక్కల్ పక్కనే ఉండేటువంటి కామాక్షి కేర్ హాస్పిటల్ దగ్గరికి వస్తే ప్రతి శుక్రవారం డాక్టర్ గారు మనకి అవైలబిలిటీలో ఉంటారమ్మా. మీరు తప్పనిసరిగా డాక్టర్ గారిని కలిస్తే మీ సమస్యని త్వరగా తీరిపోయే అవకాశం ఉంది. చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు. ఇంకొక డౌట్ సార్, మా పేషెంట్లకు వచ్చేటువంటి సమస్య ఏంటంటే కడుపులో పూతని వస్తారు, మంటని వస్తారు, అల్సర్ అని వస్తారు. ఈ కడుపులో పూత, మంట, అల్సరు అవన్నీ కూడా ఒకటే అంటారా డాక్టర్ గారు? అంటే అల్సర్ అంటే ఏంటండి, డిస్కంటిన్యూటీ ఇన్ ద లేయర్ అనమాట. అంటే లేయర్ అంటే ఒక మ్యూకోజల్ లేయర్ ఉంటుంది. సో దాంట్లో డిస్కంటిన్యూటీ అల్సర్ అంటాం. సో అల్సర్ వేరు, పూత వేరు. పూత అంటే మామూలుగా ఇన్ఫ్లమేషన్ అంటే కొన్ని కణాలు వస్తాయన్నమాట. అక్కడ కణాలు వచ్చి అక్కడ కొన్ని రియాక్షన్ జరిగి పూతలా ఫామ్ అవుతుంది. సో పూత వేరు, అల్సర్ వేరు అండి. సో అల్సర్ అన్నది డెఫినెట్లీ దాని కాంప్లికేషన్ వేరే ఉంటుంది, దాని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుంది, అల్సర్ పర్ఫరేట్ అంటే హోల్ ఏజ్ పడే ఛాన్స్ ఉంటుంది. అది కొంచెం ప్రమాదకరం కండిషన్ అనమాట. తర్వాత ఒక్కోసారి ఏమవుతుందంటే అల్సర్ నుంచి బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కొంచెం రకంగా ప్రమాదకరం కండిషన్. సో అల్సర్ వేరు, పూత వేరండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అల్సర్ కానీ, పూత కానీ, మంట కానీ ఇది వచ్చినప్పుడు మీరు ఒక మంచి సర్జన్ అని తెలుసు. మరి మీరు దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ ద్వారా దీన్ని క్యూర్ చేయగలుగుతామా, లేకపోతే మెడిసిన్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం ఉందా? ఇదివరకండి దీనికి ఆపరేషన్ ఉండేవి, కానీ ఇప్పుడు మంచి మంచి డ్రగ్స్ మార్కెట్లోకి వచ్చాయి. సో ఈ డ్రగ్స్ వచ్చిన తర్వాత దాదాపు ఆపరేషన్ శాతం చాలా తగ్గిపోయిందండి. ఎందుకంటే మందులతోనే చాలా వరకు కంట్రోల్ అవుతా ఉంది. తర్వాత మందులు కరెక్ట్ కోర్స్ వాడడము, తర్వాత హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దానికి తగ్గట్టు మందులు వాడడము, ఎరాడికేషన్ థెరపీ అంటాం, ఇది వాడడము, తర్వాత డైటరీ హ్యాబిట్స్ మాడిఫికేషన్ చేసుకుంటే, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే నాకు తెలిసి దాదాపు ఆపరేషన్స్ అన్నవి దాదాపు ఇప్పుడు ఎవరు చేయట్లేదు బేసిక్గా. అన్లెస్ కాంప్లికేషన్ వచ్చినప్పుడు, అంటే అల్సర్ బ్లీడ్ అవ్వడం కానీ, అల్సర్ పర్ఫరేట్ అంటే హోల్ అవ్వడం కానీ, అట్లాంటప్పుడు ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేస్తాం. లేకపోతే ఆపరేషన్ అంటూ సాధారణంగా చేయట్లేదు. ఇంతకుముందు అంటే ఇదివరకు ఉండేవి కేసెస్, అంటే యాసిడ్ తగ్గడానికి నర్వ్ని కట్ చేసేవాళ్ళం, ఇలా ఉండేవి. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. దాదాపు మెడిసిన్తోనే కంట్రోల్ అవుతుందండి. చాలా మంచి విషయం చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళా మా పేషెంట్లకు వచ్చేటువంటి ఇంకో సమస్య ఏంటంటే వీళ్ళు తీసుకునేటువంటి స్పైసీస్ ఫుడ్ వల్ల, ఆయిల్ ఫుడ్ వల్ల ఈ కడుపులో మంట, ఈ అల్సరు, తర్వాత పూత అనేవి ఏర్పడడంతో పాటు మలబద్ధకం రావడం వల్ల ఫైల్స్ కంప్లైంట్ అనేది కూడా పేషెంట్స్ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఫైల్స్ కంప్లైంట్కి మనం చూపించేటువంటి ఈ అల్సర్ వీటికి గ్యాస్ట్రోస్కోపీస్ ద్వారా దేనికైనా రెండింటికి ఏదైనా సంబంధం ఉందంటారా? అంటే డైరెక్ట్గా సంబంధం ఏం లేదండి. ఇప్పుడు ఈ మలబద్ధకం రావడం కారణం ఏంటి అంటే స్టూల్ ఫామ్ అయినప్పుడు దాంట్లో సరైన కన్సిస్టెన్సీ లేనప్పుడు, లేకపోతే కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే 2 రోజులకు ఒకసారి వెళ్తుంటారు, 3 రోజులకు ఒకసారి వెళ్తుంటారు. సో ఫీకల్ మ్యాటర్లో వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు స్టూల్ కొంచెం హార్డ్ అవుతుందన్నమాట. హార్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు హార్డ్గా పాస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దొడ్డికి వెళ్ళే దారిలో కండరాలు ఉంటాయి కొన్ని. అదేమవుతుందంటే ఆ పక్కన చర్మం చీలినప్పుడు ఆ కండరాలు టైట్ అయిపోతాయి. టైట్ అయినప్పుడు ఈ కండిషన్ ఏంటంటే మళ్ళీ అగ్రివేట్ అవుతూ ఉంటుంది. సో మలబద్ధకానికి దీనికి పెద్ద డైరెక్ట్ సంబంధం అయితే లేదు. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఎండోస్కోపీ చేయడం ద్వారా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు, కానీ మలబద్ధకానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుందండి. మన ఫోన్ కాలర్ వస్తున్నారు. హలో 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 సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ పేరండి?
జాన్ గారా? సార్ మీరు డాక్టర్ గారితో నేరుగా మీ సమస్య చెప్పండి. చెప్పండి జాన్ గారు. సార్ నమస్తే సార్, మా అమ్మగారికి గ్యాస్ ట్రబుల్ సార్. ఓకే. అయితే ఆ గ్యాస్ ఏంటంటే గ్యాస్ వచ్చినప్పుడు ఆ గ్యాస్ హార్ట్ కి పడుతుందండి సార్, బాగా పెయిన్ అని చెప్పంటున్నాను. ఓకే. అది ఎలా సార్? చూపించాము సార్ హాస్పిటల్లో, కొంతకాలం తగ్గింది, మళ్ళీ ఒక 3-4 months మళ్ళీ వచ్చింది సార్. ఓకే ఓకే. మీరు చెప్పిన దాన్ని బట్టి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఉండొచ్చండి. అంటే కింద ఈసోఫేగస్ కి తర్వాత స్టమక్ ఉన్న మధ్యలో కంట్రోల్ లూజ్ అవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఒక కోర్స్ అంటూ వాడాలి. వాడిన తర్వాత 100% మళ్ళీ రాదు అని గ్యారెంటీ ఇవ్వలేమండి. దీనికి మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వీలైతే ఎండోస్కోపీ చేయించుకొని మళ్ళీ కోర్స్ వాడితే మంచిదండి. చాలా మంచి సంగతి చెప్పారు డాక్టర్ గారు. ఇకపోతే మనం ఫైల్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. ఈ ఫైల్స్ లో కొన్నిసార్లు మీ ఆధ్వర్యంలోనే కొన్ని చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపించడం వల్ల మా కామాక్షి కేర్ హాస్పిటల్కి మీరు శుక్రవారమే కాదు మిగతా రోజుల్లో కూడా డాక్టర్ వస్తే బాగుంటుంది అనేటువంటి తలంపుతో చాలా మంది రావడం జరుగుతుంది. కొన్నిసార్లు మేము అది ఫైల్సా లేకపోతే వేరేగా మీరు చెప్పినటువంటి సిమ్టమ్స్ బట్టి మేము తెలుసుకోలేకపోతా ఉన్నాము. ఈ ఫైల్స్ కాకుండా వేరే ఏదన్నా ఈ ఆనస్ దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? అంటే యూజువల్గా పైల్స్ అంటే హెమరాయిడ్స్, అది కాకుండా మనకు ఫిషర్ నానో లేకపోతే ఫిష్లా ఇవన్నీ వస్తూ ఉంటాయండి. అంటే మనకు సాధారణంగా వాళ్ళు చెప్పి కంప్లైంట్స్ బట్టి తెలిసిపోతుంది అది పైల్సే కాదనేసి. ఇప్పుడు మలద్వారం దగ్గర చిన్న పిల్లకల్లా తగ్గుతుందని చెప్తా ఉంటారు. సో అది దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు. అవి ఏంటంటే దానిలో 3 grades ఉంటాయి, grade 1, grade 2, grade 3 అని. సో grade 1 అంటే ఆ పిల్లకలు తగలవు, లోపలే ఉంటాయి. grade 2 అంటే తగులుతాయి, మళ్ళీ విరోచనం అయిన తర్వాత మామూలు లోపలికి వెళ్తాయి. 3rd degree అంటే బయటే ఉంటాయి. 4th degree కూడా ఉంది. సో మనం చేతితో ప్రెస్ చేసినా వెళ్ళకపోతే 4th degree అంటాం. ఇది పైల్స్. సో ఇది దీంతో పాటు విరోచనం వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది, నొప్పి లేకుండా బ్లడ్ పడుతుందని చెప్పితే మనం క్లాసిక్గా కనుక్కోవచ్చు. ఇది క్లాసికల్ సిమ్టమ్స్ అన్నమాట పైల్స్ గురించి. ఇది కాకుండా కొంతమంది ఏం చెప్తుంటారంటే చారలో రక్తం పడుతుందని చెప్తారన్నమాట. అది విరోచనం వెళ్ళినప్పుడు. తర్వాత చాలా పెయిన్ అని చెప్తా ఉంటాం. సో అది ఫిజర్ అని అన్న ఉంటాం. అంటే అక్కడ ఏమవుతుంది, ఆ కండం పక్కన చర్మం చీలి ఉంటుంది కొంచెం. సో దానివల్ల మలబద్ధకం పెరుగుతుంది. నెక్స్ట్ మూడవది ఫిస్టులా యానో అంటే ఒక్కోసారి లోపల చీమ్ పట్టేసి పక్కన అంటే మలద్వారం పక్కన ఆ చీమ్ పట్టేసి ఏమవుతుందంటే ఆ చీమ్ బయటికి వెళ్ళడానికి లేకుంటే లోపలికి వెళ్ళడానికి ఒక దారి ఫామ్ చేసుకుంటున్నాం అనమాట. దాన్ని ఫిస్టులా అంటాం. వాళ్ళకి ఏంటంటే తడి అవుతుంది అనమాట ఆ చుట్టుపక్కలంతా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఒక కాల్ చూద్దాం. హలో, మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. మీ పేరమ్మా? మాట్లాడండి, చెప్పండి మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అంటే నేను ఒకసారి కళ్యాణ్ చక్రవర్తి దగ్గర చూపించుకున్నానండి. ఓకే అమ్మా. అన్నం ఏంటంటే గొంతు పొట్టేసినట్లు, అది మధ్యాహ్నానికే వస్తుందండి. కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నీళ్లు తాగితే బాగానే ఉందమ్మా? నీళ్లు తాగుతుంటే బాగానే ఉందా? ద్రవ పదార్థాలు బాగానే ఈజీగా అవుతుంది? నీళ్లు తాగుతుంటే బాగానే ఉందండి. ఒక్కోసారి గట్టిగా పట్టేసి 10 నిమిషాలు ఊపి తిప్పుకోలేనట్లు అలా ఉంటది. కోపెట్టు గుంతలో బాగానే ఉందన్నారు సారు. అవునమ్మా. అమ్మా ఒక్కోసారి ఏమవుతుందంటే ఎండోస్కోపీ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈసోఫైగస్ ఈ కంట్రోల్ ఏమవుతుందంటే సరిగ్గా ఒక కోఆర్డినేటెడ్ ఫేజ్ లో అంటే కాంట్రాక్ట్ అవ్వమన్నాడు. అంటే ఏమవుతుందంటే దాన్ని నట్క్రాక్ ఈసోఫైగస్ అంటాం. అంటే కంట్రోల్ సడన్ గా పట్టేస్తాయి, సడన్ లూజ్ అవుతుంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, సడన్ గా పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు కానీ నీళ్ళు తాగేటప్పుడు కానీ. సో అదేంటంటే దానికి వేరే టెస్ట్ ఉంటాయమ్మా. అది ఎండోస్కోపిక్ మానోమెట్రీ అంటాం. అది గుంటూరులో చేస్తారు. ఒకసారి చేస్తే మనకి ఐడియా ఉంటుంది. అంటే మీకు ఏమన్నా ఆ కంట్రోల్ కోఆర్డినేషన్ గా కాంట్రాక్ట్ అవుతుందా లేదా అని తెలుస్తుంది మనకు. సో ఒకసారి ఎండోస్కోపిక్ మానోమెట్రీ చేసుకుంటే మీ ప్రాబ్లం తెలుస్తుంది మనకి. దాని తగ్గట్టు మందులు వాడచ్చు. ఓకే సార్, ఇప్పుడు అదే మాట్లాడుకుంటా ఉన్నాం మనం. మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడు పైల్స్ ద్వారా ఇబ్బంది పడే వారికి మరి ప్రత్యేకంగా ఆపరేషన్ ఒకటే మార్గమా, లేకపోతే దీంట్లో ఇంకా ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఈరోజు ఎంతో మంది బయట ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఫైల్స్కి రకరకాలైనటువంటి మందులు ఉన్నాయని
మన పేషెంట్లను చాలామంది మోసం చేస్తున్నట్టు మన దగ్గరికి రావడం మనం చూస్తూ ఉన్నాం. వీరికి ఫైల్స్ చికిత్సకి ప్రధానమైన మార్గాలు ఏంటి ఏంటి ప్రధానంగా ఏం చెప్పగలరు మీరు? బేసిక్గా మనం పైల్స్కి గ్రేడ్ వైజ్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఫస్ట్ గ్రేడ్ అంటే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు మనకు పిలకల్లాగా కానీ ఏం తగవ బయటికి, జస్ట్ ఊరికే వాళ్ళు బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటే మళ్ళీ విసర్జినప్పుడు బ్లడ్ పడుతుందని చెప్తుంటారు. సో ఫస్ట్ డిగ్రీకి ఏం చేస్తాం అంటే పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అది ఫస్ట్ డిగ్రీని కనుక్కున్న తర్వాత దాన్ని సాధారణంగా మందులతో ట్రీట్మెంట్ ఇస్తాం. ఈవెన్ సెకండ్ డిగ్రీ కూడా మందులతో ట్రీట్మెంట్ ఇస్తాం. థర్డ్ డిగ్రీకి ఫోర్త్ డిగ్రీకి సర్జరీ చేస్తామండి. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఇది రబ్బర్ బ్యాండ్ సిస్టమ్ కూడా ఉంటుందన్నారు. మనం ఈ ఆపరేషన్ మంచిది అంటారా లేకపోతే రబ్బర్ బ్యాండ్ సిస్టమ్ మంచిది అంటారా? అంటే ఏ టెక్నిక్ కి దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ బ్యాండింగ్ టెక్నిక్ వల్ల కూడా ఏమవుతుందంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఆపరేషన్, తర్వాత హీలింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కాకపోతే చాలా మంది పెయిన్ తగ్గలేదని చెప్తుంటారు. సో ఈ బ్యాండ్ టెక్నిక్ మంచిదే, అదే విధంగా సర్జరీ కూడా మంచి రిజల్ట్ ఇస్తుందండి. సర్జరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇప్పుడు లాప్రోస్కోప్ సర్జరీ అట్లానే జనరల్ సర్జరీ ఈ రెండింటికి ఏమైనా తేడా ఉంటుందంట డాక్టర్ గారు? అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే అండి మనం కీ హోల్ సర్జరీ అంటాం. అంటే చిన్న హోల్ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనం కడుపులోకి వెళ్ళి సర్జరీ చేస్తాం. ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. జనరల్ సర్జరీ అంటే మామూలు ఓపెన్ టెక్నిక్, అంటే పొట్ట ఓపెన్ చేసి కానీ ఇలా ఓపెన్ చేసే సర్జరీస్ జనరల్ సర్జరీస్ అంటాం. మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు. మళ్ళా ఇప్పుడు ఈ మధ్య ఈ ఆహారపు అలవాట్ల వల్ల పేషెంట్లకు మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతా ఉన్నాయి. ఈ రాళ్ళు ఏర్పడడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు ఏంటంటే గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం అనేది ఒక రిజర్వాయర్ లో పనిచేస్తుంది. లివర్ నుంచి వచ్చే బయలు అంతా అక్కడ అక్యుములేట్ అవుతా ఉంటది. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఈ చిన్న పేగుల నుంచి ఒక రసాయన పదార్థం బయటకు వస్తుంది. అది వెళ్ళి గాల్ బ్లాడర్ ని స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. అప్పుడు దాంట్లో ఉన్న బయలు బయటకు వచ్చి మనం ఏదైతే తిన్నామో ఆ ఫుడ్ ని అరిగించడానికి దోహదపడుతుందన్నమాట. కాల్ చూద్దాం డాక్టర్ గారు. హలో 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 హలో, నీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో కుమార్ సార్. కుమార్, థ్యాంక్ యూ సార్. మీరు నేరుగా మీ సమస్యను డాక్టర్ గారితో పంచుకోండి. చెప్పండి సార్. నేను బ్యాంకు సమస్య కేర్లోనే చేస్తున్నాను సార్. ఓకే. అప్పుడు ఎండోస్కోపీ చేశాను. ఎండోస్కోపీ చేస్తే పేరుకుంటానని లోపల చిన్న కొలుసులో వచ్చినాయి చెప్పారు. ఓకే. అది 6 months నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ ఇప్పుడు నేనైతే మళ్ళీ ఇప్పుడు ఒక 3 days నుంచి కొంచెం పైన గుర్తు పైన పేరు అది చాలా వరకు డెప్గా మంచిగా అవుతుంది సార్. ఓకే ఓకే. అంటే మీకు అల్సర్లు ఎక్కువ చెప్పారు ఏమన్నా? టాబ్లెట్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఎండోస్కోపీ చేసినప్పుడు మీకు ఏం చెప్పారు? రిపోర్ట్ ఏం చెప్పారండి? ఎండోస్కోపీ రిపోర్ట్ ఏముంది? అన్నం తినే పేరు పెద్ద పేరు చెప్పారు సార్. అంటే అల్సర్లు ఎక్కువ అల్సర్లు అని చెప్పారు ఏమన్నా? లేదు సార్, కొంచెం లైట్ గా ఉన్నది. ఆపరేషన్ చేసిన అవసరం లేదు, 10,000 కష్టాలు వచ్చినట్టు చెప్పారు సార్. ఓకే ఓకే. ఒకటి ఏంటంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. మనకు ఒకసారి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఇంకోసారి ఎండోస్కోపీ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి మళ్ళీ మందులు వాడాల్సి వస్తుందండి. ఓకే సార్. 3 days నుంచి బాగా సార్. ఏమండి ఇప్పుడు చేయాలంటారు సార్ మళ్ళీ? అంటే చేయిస్తే మనకు లోపల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, ఏంటి మళ్ళీ అల్సర్ ఉందా లేకుంటే పూత ఉందా, ఎంతవరకు ఉంది, ఏ గ్రేడ్ లో ఉంది తెలుస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మందు వాడాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఈ కిడ్నీలో రాళ్ళ గురించి చెప్పారు. ఇది ఈ మధ్య ప్రజల్లో ఒక అపోహ ఉంది, టమాటాలు ఎక్కువ తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయని, లేకపోతే ఉల్లి ఎక్కువ తినడం వల్ల ఇలా వస్తాయి అనేటువంటి అపోహ ఉన్నది. ఈ కిడ్నీలో రాళ్ళు ఇలా వచ్చినప్పుడు ఈ అపోహ తొలగించుకునేది ఎలా, దాని చికిత్స ఏదంటారు? కిడ్నీలో రాళ్ళు తొలగించుకోవడానికి మనం తీసుకునేటువంటి జాగ్రత్త ఏమంటారు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కిడ్నీ లో రాళ్ళు తయారవడానికి కారణం ఏంటంటే ఫుడ్ వల్ల. అంటే కొన్ని ఫుడ్స్ ఉంటాయండి, దాంట్లో కొన్ని కెమికల్ సబ్స్టెన్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏమవుతాయి అంటే రాళ్ళ తయారవుతా ఉంటాయి. సో మామూలుగా ఏం చేస్తాం అంటే అలా స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళలో పలానా ఫుడ్ తక్కువ తీసుకొని చెప్తాం, కంప్లీట్ ఆపమని చెప్తాం. టమాటోలో ఆక్సిడేట్ క్రిస్టల్స్ ఫామ్ అవుతుంటాయి, సో అవి తగ్గించమని చెప్తాం. అందుకే కంప్లీట్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ట్రీట్మెంట్ ఉందండి. స్టోన్ సైజ్ బట్టి మనం మందులు వాడడమా లేకపోతే సర్జరీ చేయడం అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక కాల్ వస్తుంది సార్. హలో
హలో అమ్మా, ఏం పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? చెప్పండి అమ్మా, మీ పేరు? ఓకే ఓకే, మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా మీ సమస్య. మీ వాల్యూమ్ కొద్దిగా టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి పెద్దగా మాట్లాడండి, మీ సమస్య వినపడుతుంది మాకు. చెప్పండి 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 వినిపిస్తుంది, చెప్పండి. ఏమండి సార్, మీరు టీవీ వాల్యూమ్ బాగా తగ్గించాలి, వినపడడం లేదు, టీవీ వాల్యూమ్ బాగా తగ్గించాలి. రైట్, చెప్పండి మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. గ్యాస్ ట్రబుల్ కా? ఓకే, ఏమండి పూత వచ్చింది చెప్పారా? ఓకే, చెప్పండి. ఓకే, లైట్గా నొప్పి వస్తుందా? ఓకే ఓకే, ఇదేంటంటే అండి మళ్ళీ రికరెన్స్ కానీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఒకసారి మీరు మళ్ళీ ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకవేళ దానికి మళ్ళీ మందులు కోర్స్ వాడాల్సి వస్తే వాడండి. ఇంకోటి ఏంటంటే దాదాపు చాలా మందికి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గట్టు మందులు తీసుకుంటే హెచ్ పైలోరీ కిట్ అని ఉంటుంది, అది వాడితే మీకు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి, ఒకసారి చూపించుకోండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అదే ఇప్పుడు కిడ్నీ వాళ్ళు అవి ఒక ఆపరేషనే మార్గమా, లేకపోతే మెడిసిన్ ద్వారా తగ్గిపోవడానికి అవకాశం ఉందా? మరి మా యొక్క ప్రేక్షకులకు ఉండేటువంటి అపోహలు తొలగించడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటండి, ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ సైజ్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. సాధారణంగా అంటే చిన్న రాళ్ళకి మందులతో ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి, మందులతో రాళ్ళని కరిగియచ్చు. కాకపోతే సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మందులతో రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే సర్జరీ అంటే లిథోట్రిప్సీ అంటాం. లిథోట్రిప్సీ అంటే ఆ స్టోన్స్ ని బ్లాస్ట్ చేస్తామట. సో దాని ద్వారా స్టోన్స్ ని మనం తీసేయచ్చు. సో డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది స్టోన్ అనమాట. ఓకే సార్, ఓకే కాల్. హలో హలో అమ్మా, ఎవరు మీరు? మీ పేరు, మీ ఊరికి చెప్పండి అమ్మా. మాట్లాడు. థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి అమ్మా, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్, మా సిస్టర్కి వచ్చేసి కొద్ది రోజుల నుంచి అంటే దాదాపు ఒక 3 months నుంచి తనకి ఎలా అంటే హెడేక్ వస్తుంది అనమాట. అంటే హెడేక్ అంటే అది అంటే హెడేక్ అని చెప్పడం కానీ తనలో బాగా దొరకలేదు పెయిన్. బికాజ్ ఎందువల్లంటే తను లేట్ గా టిఫిన్ అనేది టైంకి తీసుకోవటం లేదు. సో అది కాక ఆ హెడేక్ అనేది గ్యాస్ వల్ల అంటే స్టమక్ గ్యాస్ వల్ల కామన్ హెడేక్ అని చెప్పి మా పేరెంట్స్ అంటున్నారు. అసలు ఈ గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? ఇది అసలు ఇంకా తగ్గే ఛాన్సెస్ లేదా? అసలు ఎలా తగ్గుతుంది, ఎలా కంట్రోల్ అవుతుంది, ఎలా క్లియర్ చేసుకోవాలి సార్? క్లియర్గా చెప్తారా సార్ గ్యాస్ ట్రబుల్ గురించి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ కి తర్వాత హెడేక్ కి ఫస్ట్ దేర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్ అండి. పేషెంట్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు జనరల్ గా అప్సెట్ ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే హెడేక్ లా కొంతమంది ప్రెసెంట్ అవుతూ ఉంటుంది. బట్ డైరెక్ట్ గా హెడేక్ ఈజ్ నాట్ ఎ సిమ్టమ్ ఆఫ్ గ్యాస్ ట్రబుల్ అండి. ఆ తర్వాత గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందంటే ఇందాక ఆల్రెడీ అనుకున్నట్టు ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా మందులు వాడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే వేరే కాజెస్ కావచ్చు. నాకు తెలిసి దాదాపు మన సెటప్ లో ఇన్ఫెక్షన్ ఇస్ ద ఫస్ట్ కాజ్ అండి. సెకండ్ ఏంటంటే ఈ మందులు వాడడం వల్ల. సో ఏదైతే మందులు వాడుతున్నామో దానివల్ల ప్రాబ్లం తెలిసినప్పుడు వీలైతే ఆ మందులు అవాయిడ్ చేయాలి. లేదు ఆ మందులు తప్పనిసరి వాడాల్సి వచ్చినప్పుడు దాంతోపాటు డ్రగ్స్ అండి ఈ గ్యాస్ ట్రబుల్ కి తగ్గించడానికి ఆ మందులు వాడితే సరిపోతుందండి. చాలా సంతోషం డాక్టర్ గారు. చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళా మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాము. చిన్న బ్రేక్ తీసుకుందాం. నవ్య ప్రేక్షకులకి చిన్న బ్రేక్. మరియు డాక్టర్ శ్రీకాంత్ గారు పేరు మోసినటువంటి డాక్టర్ గారు కొత్తపేటలోని గుంటూరులో కోస్టల్ కేర్ హాస్పిటల్లో వారు అన్ని రోజులు అవైలబుల్గా ఉంటారు. వారి యొక్క ప్రత్యేకమైనటువంటి మరి తాడివలస దేవరాజు గారి యొక్క ఆధ్వర్యంలో కార్పొరేటివ్ మరి
హాస్పిటల్ అయినటువంటి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో వారి అమూల్యమైనటువంటి సేవలను కూడా ప్రతి శుక్రవారం అందిస్తూ ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మరి ఈ కొనసాగిస్తూ డాక్టర్ గారు కాల్ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. హలో 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 సార్, మీ పేరు? అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? యాడ్పాలెం. అమ్మా, కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి చెప్పండి అమ్మా, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు. నమస్తే అండి. ఓకే, ఓకే, ఓకే. ఓకే, ఓకే. అమ్మ మీరు అమ్మ మీరు ఓకే, ఓకే. ఓకే అమ్మా, మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అనిపిస్తుంది. కానీ ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మీరు మలబద్ధకం ఉంది ఏమన్నా? అంటే విరోచనం సరిగా అవుతుందా అవ్వట్లేదు మీకు? డైలీ వెళ్తా ఉంటారు, అప్పుడేమైనా ఇబ్బంది ఉంటుందా ఏమన్నా? అమ్మా ఓకే, ఓకే, సరే. అది మీకు 2-3 సమస్యలు ఉన్నట్టున్నాయమ్మా. అంటే పాస్కి సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు, తర్వాత గ్యాస్ ట్రబుల్ ఉండొచ్చు. ఒకసారి మీరు కన్సల్ట్ అవుతే ఒకసారి ఏంటంటే చాలా క్లుప్తంగా ఎగ్జామిన్ చేయాలి. డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తే కానీ మీకు ఏం ప్రాబ్లం కనుక్కోవడం సాధ్యమవుతుంది. ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే చూద్దామని చేద్దామండి. ఓకే డాక్టర్ గారు, మరి చాలా మంచి విషయాలు చెప్పావు. ఈ మధ్య మరి మా మిత్రుడు తీసుకొని కోస్టల్ కేర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతనికి మీరు మరి పసికిళ్ళని చెప్పడం జరిగింది. దీనికి కారణం లివర్ అని చెప్పడం జరిగింది. మరి ఈ పచ్చకామెర్లు అనేవి ఎందుకు వస్తాయి? లివర్కి దానికి సంబంధం ఏంటి? ప్రధానంగా దేని కారణాన ఈ లివర్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది? మరి దీనికి ప్రత్యేకంగా ఈరోజు వ్యవస్థలో మేము తీసుకొచ్చినటువంటి పేషెంట్కి ఆ రోజు ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం అని చెప్పినప్పుడు మీరు ఎంతో యాక్టివ్గా ఆ పేషెంట్ని ట్రీట్ చేసుకొని మరి అతను చాలా సంతోషంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకున్న సందర్భం కూడా ఉన్నవి. ఈ లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు, ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ప్రధానంగా పచ్చకామెర్లు అనే వాటికి చికిత్స ఏమిటి అనేది మా ప్రేక్షకులు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఏమండి, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు జాండీస్ అనేది మెడికల్ కాజ్ కావచ్చు, లేకుంటే సర్జికల్ కాజ్ కావచ్చు. మెడికల్ కాజ్ అంటే లివర్ సెల్స్ అంటే లివర్ లో ఉన్న కణాలు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అయినప్పుడు కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వేరే ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే లివర్ లో ఉన్న డక్ట్స్ ఇవన్నీ ఏదన్నా బ్లాక్ అవడం కానీ లేకపోతే డిస్టర్బ్ అయినప్పుడు కానీ బ్లడ్ లో బైల్ అనేది పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు పసిరికలు వస్తుంటాయి. అది కాకుండా సర్జికల్ కాజ్ అంటే ఇప్పుడు బైల్ అంతా కరెక్ట్ అయ్యి కామన్ రైట్ అండ్ లెఫ్ట్ హెపాటిక్ డక్ట్, కామన్ హెపాటిక్ డక్ట్, తర్వాత గాల్ బ్లాడర్ నుంచి సిస్టిక్ డక్ట్, మళ్ళీ కింద కామన్ బైల్ డక్ట్, ఇవన్నీ డక్ట్స్ లాగా వచ్చి పేగుల్లో కలుస్తూ ఉంటాయి, పేగుల్లో ఓపెన్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఏదన్నా చిన్న బ్లాక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అగైన్ మీకు రక్తంలో ఈ బైల్ పెరిగి
పస్టికలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెడికల్ కాజ్ కావచ్చు, లేకుంటే సర్జికల్ కాజ్ కావచ్చు. అది కాకుండా కొన్ని రకాల ఎంజైమ్స్ కొన్ని డెఫిషియెంట్గా ఉన్నప్పుడు కూడా ఈ పస్టికలు వస్తూ ఉంటాయి. సో అది మెడికల్ జాండీసా లేకుంటే సర్జికల్ జాండీసా కనుక్కొని దాని దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఆల్కహాల్ వల్ల కూడా ఆల్కహాల్ లివర్ డిసీజ్, ఆల్కహాల్ హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ ఇవన్నీ మెడికల్ కాజ్ అండి. గాల్ స్టోన్స్ ఇవన్నీ సర్జికల్ కాజ్ అండి. సో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. మంచి మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. ఇకపోతే కాళ్ళు మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు. హలో హలో అమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అమ్మా? రాణి గారు చెప్పండి, మీ సమస్యని డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. చెప్పండి అమ్మా. అదే మా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటాం దాన్ని. ఇన్ఫెక్షన్ దాదాపు చాలా మందిలో ఉంటుంది అనమాట. సో చాలా మందిలో సిమ్టమ్స్ కనిపించవు, చాలా కొద్ది మందికి మామూలుగా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా ఒకవేళ కాజెస్ కింద తీసుకుంటే గ్యాస్ ట్రబుల్కి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఫస్ట్ కాజ్ ఉండొచ్చు. సెకండ్ కాజ్ వచ్చేసి మందులు వాడడం, అంటే ఎన్ఎస్ఏస్ అంటాం, అంటే నొప్పికి వాడే మందులు కావచ్చు, కొన్ని స్టెరాయిడ్స్ మందులు వాడుతూ ఉంటారు దానివల్ల కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే వేరే అదర్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే బాడీలో కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ అవి రావడం వల్ల కూడా ఈ గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటుంది. కొన్ని డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ వల్ల పర్నీషియస్ అనీమియా అంటాం. అనీమియాతో పాటు ఈ గ్యాస్ ట్రబుల్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనకు ఈ కారణం ఏంటి కనుక్కుంటే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుందండి. సో సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫస్ట్ కారణం వచ్చేసి ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో మందులు వాడట్లేదు, వేరే కారణాలు లేవు అన్నప్పుడు దాదాపు ఇన్ఫెక్షన్ వల్లే వస్తుండొచ్చు. సో వీటికి ఏంటంటే హెచ్ పైలోరీ ఎరాడికేషన్ థెరపీ అని ఉంటుంది. సో ఈ మందులు కనీసం ఒక 8 weeks, సో సాధారణంగా 2 to 8 weeks వాడితే డెఫినెట్ రిజల్ట్ ఉంటుందండి. ఇక సిమ్టమ్స్ విషయానికి వస్తే మీరు చెప్పినట్టు పుల్ల తేపులు రావడం కానీ, కడుపులో నొప్పి రావడం కానీ, పొట్టంతా ఉబ్బరంగా ఉండడం కానీ, ఆకలి తగ్గడం కానీ, వాంతులు కానీ, తర్వాత నాషియా అంటే వాంతి వచ్చినట్టు ఫీలింగ్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి ఎండోస్కోపీ చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటామండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు లివర్ గురించి చెప్పడం చాలా సంతోషం అండి. జాండీస్, ఇప్పుడు ప్రత్యేకంగా లివర్ గురించి లివర్ సిర్సిస్ అనేటువంటి ఒక వ్యాధి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. జాండీస్, లివర్ సిస్ అనేది రెండు ఒకటేనా? ఒకవేళ అవి కనుక వచ్చేటట్లయితే ఇది ఎవరికి ఎక్కువ వస్తుంది, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? లివర్ సిర్రోసిస్ అన్నది ఏంటంటే అండి, లివర్ డ్యామేజ్ జరుగుతుంది. లివర్ డ్యామేజ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే లివర్ కు ఒక న్యాచురల్ కెపాసిటీ ఉంటుంది, ఏంటంటే రీజనరేషన్ కెపాసిటీ. సో డ్యామేజ్ జరిగిన తర్వాత మళ్ళీ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవుతుందన్నమాట. సో అయినప్పుడు ఏమవుతుందంటే లివర్ మొత్తం నాడ్యులర్ లివర్ లా తయారవుతుంది, అంటే ఒక రకం చెప్పాలంటే కుదించుకుపోతుంది లివర్. సో దీనికి ఫస్ట్ కారణం ఏంటంటే ఆల్కహాల్. సో ఆల్కహాల్లో లివర్ సిరోసిస్ జరుగుతుంది. అది కాకుండా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, అది కాకుండా కొన్ని స్టోరేజ్ డిజార్డర్స్ అంటాం, అంటే కొన్ని ఎలిమెంట్స్ బాడీలో డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో సిరోసిస్ ఆఫ్ లివర్ చాలా క్రిటికల్ కండిషన్ అండి. జాండీస్ కొంచెం తక్కువ వస్తుంది, ఇట్లా అంత ఎక్కువ రాదు. బేసిక్ ఏమవుతుందంటే లివర్ ఫంక్షన్ తగ్గుతుంది. లివర్ ఫంక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల వేరే కాజ్, అంటే లివర్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బాడీలో ఉన్న విష పదార్థాలను తొలగించడం. సో ఎప్పుడైతే లివర్ ఫంక్షన్ తగ్గుతుందో బాడీలో బ్లడ్ లో విష పదార్థాలు పెరిగిపోయి దానివల్ల వేరే కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట, అంటే ఎన్సెఫలోపతి, తర్వాత అదర్ కాంప్లికేషన్ జరుగుతాయంటే. అంటే డాక్టర్ గారు గ్యాస్ ట్రబుల్ గురించి చెప్పారు మా ప్రేక్షకులకి, అలానే మరి కిడ్నీలో రాళ్ళు గురించి చెప్పారు, లివర్ గురించి చెప్పారు, అలానే పైల్స్ గురించి కూడా చెప్పారు. ఒక చిన్న సమస్య మా ప్రేక్షకుల నుంచి వచ్చేది ప్రధానంగా హెర్నియా అనేది కూడా ఈరోజు మా యొక్క పేషెంట్లు ఎక్కువగా సమస్తున్నటువంటి సమస్య. ఈ హెర్నియా ఎవరికి వస్తుంది, దానికి వల్ల మనం దాన్ని నివారించుకోవడానికి మనం ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి? హెర్నియా అంటే ఇది కూడా ఒక బ్రాడ్ టర్మ్ అండి. హెర్నియా అంటే రకరకాలుగా ఉన్నాయి. హెర్నియా అంటే ఏంటి అంటే మామూలుగా
పేగు జారడం అంటే ఎక్కడ అవుతుందంటే మామూలు పొట్ట నుంచి ఏదైనా వీక్నెస్ ఉండడం వల్ల ఆ వీక్నెస్ నుంచి పేగు జారడం జరిగినప్పుడు హెర్నియా అంటాం. అది ఇంగ్వనల్ హెర్నియా అంటే గజ్జల్లో వాపు రావడం, అది ఇంగ్వనల్ హెర్నియా అంటాం. అది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటుంది. అది కాకుండా ఆడవాళ్ళు ప్రత్యేకంగా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఆల్రెడీ సర్జరీ అయినప్పుడు ఇన్సిషనల్ హెర్నియా అంటాం. అంటే ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో, ఎక్కడైతే కోత ఉందో అక్కడ వాపు వస్తున్నా ఉంటాం, దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. అది కాకుండా అంబలికల్ హెర్నియా అంటే బొడ్డు దగ్గర వాపు వచ్చినప్పుడు దాన్ని అంబలికల్ హెర్నియా అంటాం. సో ఇలా రకరకాల హెర్నియాస్ ఉంటాయండి. సో వీటికి ట్రీట్మెంట్ వచ్చేసి చాలా మంది అడుగుతూ ఉంటారు, మందులతో తగ్గుతుందని. ఇప్పుడు హెర్నియా అన్నది దాదాపు కాదు, అసలు మందులతో దాన్ని నయం చేయలేం. సో హెర్నియా అన్నప్పుడు డెఫినెట్లీ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందండి. దానిలో 2 రకాల సర్జరీస్. ఒకటి ఏంటంటే ఓపెన్ టెక్నిక్, అంటే మామూలు కోత ద్వారా ఒక లోపల జాలి వేసి కుట్టేస్తామండి. అది కాకుండా లాప్రోస్కోపీ ద్వారా కూడా చేస్తాం. లాప్రోస్కోపీ అంటే ఏంటంటే చిన్న హోల్స్ తోటి వెళ్ళి ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో అక్కడ లోపల పేగులు కానీ పేగుల పక్కన కొవ్వు అనేది ఇరుక్కు ఉంటుంది అనమాట. సో దాన్ని సపరేట్ చేసుకొని లోపల నుంచి మెష్ వేసుకుంటాం. సో లాప్రోస్కోపీ ద్వారా చేసే సర్జరీస్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే దానివల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ. పోస్ట్ ఆపరేటివ్ గా మనకు హీలింగ్ బాగుంటుంది, రిజల్ట్ కూడా బాగుంటుందండి. సో సర్జరీ ఒకటే మార్గం ఉంది హెర్నియాస్ కి. చాలా సంతోషం సార్. ఇక చివరిగా మా ప్రేక్షకులకి మీరు చివరిసారిగా జనరల్ ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ అంటారు, అట్లనే లాప్రోస్కోపీ అంటారు. మా పేషెంట్స్ లాప్రోస్కోపీ చేసుకోవడం మంచిదంటారా, లేదా జనరల్ ఆపరేషన్కి వెళ్ళడం మంచిదంటారా? ఈ రెండిట్లో ఏది మంచిదో మా ప్రేక్షకులు తెలియజేస్తే ఆ ప్రకారంగా వెళ్తారని దానికి సంబంధించి తెలియజేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. జనరల్ ఏంటంటే లాప్రోస్కోపీ అంటే పొట్టకు సంబంధించిన ఆపరేషన్ లాప్రోస్కోపీ చేస్తాం బేసిక్గా. ఇప్పుడు జనరల్ సర్జరీ అంటే ఏ ఆపరేషన్ అన్నప్పుడు థైరాయిడ్ సర్జరీ కావచ్చు, రొమ్ము సర్జరీ కావచ్చు, లేకపోతే ఎటువంటి సర్జరీ కావచ్చు, పొట్టకు సంబంధించిన సర్జరీస్ కావచ్చు. సో జనరల్గా లాప్రోస్కోపీ అనే పదాన్ని మనం ఎక్కడ వాడతాం అంటే పొట్టకు సంబంధించిన ఆపరేషన్ మనం లాప్రోస్కోపీ అంటాం. సో లాప్రోస్కోపీ అడ్వాంటేజ్ ఏంటి అంటే జనరల్ సర్జరీతో పోల్చుకుంటే పోస్ట్ ఆపరేటివ్గా నొప్పి తక్కువగా ఉంటుంది లాప్రోస్కోపీలో. అదేవిధంగా పోస్ట్ ఆపరేటివ్ హాస్పిటల్ స్టే తక్కువగా ఉంటుంది, తర్వాత ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉంటుంది. సో ఇది కాకుండా మనం యాంటీబయాటిక్ కూడా తక్కువగా వాడతాము. సో డెఫినెట్లీ ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే లాప్రోస్కోపీ సర్జరీ ఈజ్ మోర్ అడ్వాంటేజెస్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మా యొక్క ఈ నవ్య కేబుల్ మరియు కామాక్షి కేర్ హాస్పిటల్ ద్వారా డాక్టర్ శ్రీకాంత్ గారు మీరు మా ప్రేక్షకులకి వచ్చి ఈ కార్యక్రమంలో మీరు అమూల్యమైనటువంటి సలహాలు, అది అల్సర్కి సంబంధించి అంటే గ్యాస్ట్రోస్కోప్ గురించి, అలానే లాప్రోస్కోప్ గురించి, మరియు ఎస్పెషల్లీ కిడ్నీలో రాళ్ళు గురించి, లివర్కి సంబంధించినటువంటి వ్యాధుల గురించి, హెర్నియా గురించి, మరియు పైల్స్ సంబంధించినటువంటి అనేక విషయాలు మా చీరాల ప్రజలకి కామాక్షి కేర్ హాస్పిటల్ వారి యొక్క సహకారంతోనూ మరియు నవ్య కేబుల్ వారి యొక్క సహకారంతోనూ మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. మీరు ఇదే విధంగా మరి ప్రతి శుక్రవారం మా యొక్క చీరాల పట్టణ ప్రజలకి ప్రతి శుక్రవారం మీరు అందుబాటులో ఉండి మీ అమూల్యమైన సలహాలతో పాటు, వైద్య సలహాలతో పాటు మరి మంచి మా పట్టణ ప్రజలకి మీ అమూల్యమైన సేవలు అందిస్తారని కోరుకుంటూ నవ్య కేబుల్ తరపున, కామాక్షి కేర్ తరపున మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా కాళ్ల వంకరకు, మెడ నొప్పికి, కీళ్ల వాతానికి